వనపర్తి జిల్లాలో మరోసారి పెబ్బేరు సంత స్థల వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో సంత స్థలాన్ని అన్యాక్రాంతం చేయాలని చూశారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో సదరు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి పూర్తి హక్కులు మున్సిపాలిటీకి ఉండేలా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై జనం నిలదీస్తున్నారు. ఇక ఇదే అదనుగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై తీవ్రమైన ఆరోపణలతో చెలరేగుతున్నారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ వేస్తున్నారు. మరిప్పుడు జనం ఏమంటున్నారు? పెబ్బేరు పట్టణంలో సంతకు సంబంధించిన స్థల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ హయాంలో దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. స్థల యజమానులైన నంబి వంశం వారికి 10వ పరుకో ఇచ్చి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా దోచుకోవాలని ప్రయత్నించినట్లుగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తనను గెలిపిస్తే స్థల వివాదాన్ని పరిష్కరిస్తానని కాంగ్రెస్ నాయకుడు మెగారెడ్డి హామీలు గుప్పించారు. కేవలం 3 నెలల్లోనే సంతకు సంబంధించిన 30.19 ఎకరాల స్థలంలో కంచె వేయిస్తానని చెప్పారు. సజావుగా సంతను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తానన్నారు. ఇప్పుడు గెలిచి 2 ఏళ్లైనా స్థలంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సంత స్థలం కోసం పట్టణంలో చాలా మంది స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నడిపించారు. వారు కూడా ఏ సందర్భం వచ్చినా ఎమ్మెల్యే మెగారెడ్డితో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే వస్తున్నారు. ఆయన కూడా త్వరలో ఈ వివాదానికి శాశ్వతంగా పరిష్కారం చూపిస్తానంటూ మాటిస్తూనే వస్తున్నారు. తాను స్థల యజమానులైన వేణుగోపాల్ స్వామి దేవాలయ పూజారులతో టచ్లోనే ఉన్నానంటూ వారిని ఒప్పించి పరిష్కరిస్తామని మెగారెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంత విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తన మాటలకు ఇప్పుడు పదును పెట్టారు. 3 నెలలు గడువు పెట్టిన ఎమ్మెల్యే మెగారెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన నిలదీస్తున్నారు. కోర్టు తీర్పులన్నీ వేణుగోపాల స్వామి అర్చకులైన నంబి వంశస్థులకు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు ముందడుగు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలమని చెప్పేందుకు అవసరమైన బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన చెబుతున్నారు. స్థలంపై సర్వ హక్కులు ఉన్న పూజార్లను మాయ చేసి వారికి ఓఆర్ఆర్, ట్రిపుల్ మధ్య స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. సంత స్థలంలో వాటాల కోసం కాంగ్రెస్ నాయకులు స్కెచ్ వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కూడా ఎదురుదాడి చేస్తోంది. సంత స్థలం మున్సిపాలిటీకి దక్కకుండా నిరంజన్ రెడ్డి అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే స్థల వివాదం జటిలమైందని చెబుతున్నారు. సంత స్థలంపై ఇచ్చిన ఓఆర్సీని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న చిన్నారెడ్డి రద్దు చేయించారని గుర్తు చేస్తున్నారు. గతంలో వనపర్తి ఎమ్మెల్యేలుగా చేసిన చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వ స్థలాల కబ్జాలు జరగలేదని చెబుతున్నారు. నిరంజన్ రెడ్డి హయాంలోనే ఇలాంటి కబ్జాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. పెబ్బేరు సంత స్థల విషయంలో ఎమ్మెల్యే మెగారెడ్డిపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఇలాంటి అహంకారపూరిత మాటలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందిన అక్కసుతో ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సంతల్లో ఒకటిగా పెబ్బేరు సంత పేరుగాంచింది. అక్కడ ప్రతి శనివారం జరిగే బజార్లో 6 రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, రైతులు వచ్చి క్రయ విక్రయాలు జరపడం 45 ఏళ్లుగా వస్తోంది. పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర వ్యవసాయ పరికరాలు మొదలు కూరగాయలు, సరుకుల దాకా అక్కడ విక్రయిస్తారు. పెబ్బేరు పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో సంత కొనసాగుతూ వస్తుంది. కాగా సంత స్థలంపై వివాదం కూడా ఇంచుమించు అప్పటి నుంచే కొనసాగుతుంది. ఈ సంత స్థలం మొత్తం 30.19 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని అప్పట్లో వేణుగోపాల స్వామి దేవాలయ అర్చకులుగా ఉన్న నంబి వంశస్థులకు కిద్మతీ ఇనాంగా వచ్చింది. స్థలంలో వ్యవసాయం చేసుకొని వచ్చిన ఆదాయంతో తమను తాము పోషించుకొని దేవాలయంలో పూజాది కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్న ఉద్దేశంతో చేసేదే కిద్మతీ ఇనాం. ఆ ఇనాం భూములు ఎప్పుడూ కూడా అమ్మేందుకు వీలుండదు. కాగా 1981లో ఈ స్థలంలోని ఓ 16 ఎకరాల్లో సంత ఏర్పాటు చేసేందుకు అప్పటి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది.
అందుకుగాను పూజార్లను కూడా ఒప్పించింది. అలా సంత మొదలైంది. టైబజార్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల సంత నిర్వాహకులకు, పూజార్లకు విభేదాలు ఏర్పడ్డాయి. సంత నుంచి వచ్చే ఆదాయంలో నెల నెల కొంత ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు ఇవ్వాలని పూజార్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో సమస్య వచ్చి పడింది. దాంతో స్థలంపై హక్కుల కోసం పూజార్లు కోర్టు మెట్లు ఎక్కారు. వారికి అప్పట్లో న్యాయవాదిగా ఉన్న నిరంజన్ రెడ్డి వకాల్తా తీసుకున్నారు. అలా 3 సార్లు పూజార్ల వైపునే కోర్టు తీర్పులు వచ్చాయి. తదనుగుణంగా వారికి ఓఆర్సీ కూడా జారీ అయింది. ఈ నేపథ్యంలోనే ఓ 2 ఎకరాల భూమిని వారు విక్రయించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మరోసారి పెబ్బేరు పట్టణ వాసులకు, ఆలయ పూజార్లకు వివాదం మొదలైంది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో పూజార్లకు వనపర్తి జిల్లాలోనే ఎక్కడైనా వేరే చోట ఇంతకు సరిపడ స్థలం ఇప్పించాలని, ఈ స్థలాన్ని సంతకు, ఇతర వ్యాపారాల అవసరాల నిమిత్తం వాడుకునేందుకు వీలుగా ఉంచాలని ప్రయత్నాలు సాగాయి. దాంతో నిరంజన్ రెడ్డి ఆ భూమిని ఎలాగోలా కబ్జా చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పటి ఎమ్మెల్యే మెగారెడ్డి 3 నెలల్లోనే స్థలాన్ని పూర్తిగా సంతకు కేటాయిస్తూ మున్సిపాలిటీకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా పెబ్బేరు పట్నంలోని వేణుగోపాల స్వామి సంత పరిరక్షణ సమితి సభ్యులు మాత్రం అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నేళ్లుగా పూజార్లుగా ఉండి తమ సర్వస్వం దారబోసిన నంబి వంశీయులకు సర్దుబాటు ప్రకారంగా ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి వారి జీవనోపాధికి మార్గం చూపించి పెబ్బేరులో ప్రసిద్ధిగాంచిన సంత రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున సాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి సంత స్థల రాజకీయాలకు ప్రభుత్వం ఏ విధంగా ముగింపు పలుకుతుందో చూడాలి.